మనం రోజూ ఎన్నో రకాల పండ్లను చూస్తుంటాం, తింటుంటాం. కానీ ఒక పండుకు ఒక ప్రత్యేకమైన గౌరవం, ఒక అధికారిక గుర్తింపు రావడం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అవును, ఇటీవలే ఈ మాండరిన్ నారింజకు అలాంటి అరుదైన గౌరవమే దక్కింది. అదే జియోగ్రాఫికల్ ఇండికేషన్, అంటే జిఐ ట్యాగ్. అసలు దీని కథేంటో ఒకసారి చూద్దామా? చూడటానికి అచ్చం మనకు బజార్లో దొరికే నారింజ పండులాగే ఉంది కదూ. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇది అస్సలు సాధారణమైనది కాదు. దీని వెనుక ఒక పెద్ద కథే ఉంది. దీని రంగు, రుచి, సువాసన, ఇలా ప్రతి విషయంలోనూ ఇది చాలా ప్రత్యేకం. మరి దీన్ని అంత స్పెషల్గా మార్చేదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, మరి దీని ప్రత్యేకత ఏంటి? అసలు ఈ నారింజ కథేంటో, దీని గుణగణాలేంటో వివరంగా చూద్దాం. ముందుగా దాని తొక్క దగ్గరికే వద్దాం. చాలా పల్చగా, ఈజీగా వలిచేయచ్చు. ఇక టేస్ట్ విషయానికొస్తే అబ్బా, మాటల్లో చెప్పలేం. నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత తీపి. అంతేనా, విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఆ సువాసన, ఆ వాసనకే సగం కడుపు నిండిన ఫీలింగొస్తుంది. రసం కూడా ఎంత జ్యూసీగా ఉంటుందంటే అందుకే ఇది ప్రపంచవ్యాప్తంగా అంత ఫేమస్ అయింది. ముఖ్యంగా కొన్ని దేశాల్లో అయితే దీన్ని వింటర్ స్పెషల్ ఫ్రూట్గా భావిస్తారు. అయితే కేవలం టేస్ట్, వాసన బాగున్నంత మాత్రాన ఇంత స్పెషల్ అయిపోతుందా? అస్సలు కాదు. దీని వెనుక పెద్ద కథే ఉంది. ఆ కథ దాని మూలాల్లో, దానికి దక్కిన సైంటిఫిక్ గుర్తింపులో దాగి ఉంది. ఏంటో చూద్దామా? అసలు ఈ పండుకి ఆ అద్భుతమైన రుచి, ఆ ప్రత్యేక గుణాలెక్కడ్నుంచో వచ్చాయో తెలుసా? అది పెరిగే నేలనుంచే. అవును, ఆ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, అక్కడి వాతావరణం, ఆ మట్టి, ఇవన్నీ కలిస్తేనే ఈ నారింజ తయారవుతుంది. అందుకే ప్రపంచంలో దీన్ని ఎక్కడ పండించినా ఈ టేస్ట్, ఈ క్వాలిటీ అస్సలు రాదు. ఈ మాట మనం చెప్పడం కాదు, శాస్త్రీయంగా కూడా నిరూపించారు. ఆ ప్రయాణం 1999లో మొదలైంది. మన శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు దీనిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఏళ్ల తరబడి, అంటే దాదాపు 4 ఏళ్లపాటు లోతైన పరిశోధనలు చేశారు. ఫైనల్గా 2003లో ప్రపంచానికి చెప్పారు, అవును, ఈ నారింజ నిజంగానే ప్రత్యేకం అని. ఇది దానికి దక్కిన ఒక అధికారిక స్టాంప్ లాంటిది అనమాట. సరే, ఇదంతా బాగుంది. కానీ మనం మాట్లాడుకుంటున్న జిఐ ట్యాగ్ అంటే ఏంటసలు? ఎందుకు దానికంత ప్రాముఖ్యత? చాలా సింపుల్గా చెప్పాలంటే జిఐ ట్యాగ్ అనేది ఒక ప్రోడక్ట్కిచ్చే బర్త్ సర్టిఫికెట్ లాంటిది. అంటే ఈ వస్తువు పుట్టింది ఫలానా ఊర్లోనే, పెరిగింది అక్కడే, దీని ప్రత్యేకతలకు కారణం ఆ ప్రాంతమే అని గవర్నమెంట్ అధికారికంగా ఇచ్చే గ్యారంటీ. ఇంకెవ్వరూ దీన్ని కాపీ కొట్టలేరు. మన ఇండియాలో అయితే చెన్నైలో ఉన్న జిఐ రిజిస్ట్రీ ఈ ట్యాగ్స్ ఇస్తుంది. మరి ఈ గుర్తింపు కొన్నాళ్లే ఉంటుందా? అబ్బే, అస్సలు కాదు. ఒక్కసారి జిఐ ట్యాగ్ వచ్చిందంటే చాలు, ఆ హక్కులు ఏకంగా 10 ఏళ్లపాటు ఉంటాయి. అంటే ఆలోచించండి, ఆ రైతులకు, ఆ ప్రాంతానికి 10 ఏళ్లపాటు ఒక రక్షణ కవచంలా ఇది పనిచేస్తుంది. ఇంతకీ ఈ జిఐ ట్యాగ్ కేవలం ఓ సర్టిఫికేట్ పేపర్ మాత్రమేనా, లేక రైతులకు నిజంగా ఏమైనా ఉపయోగపడుతుందా? నిజానికి ఇది రైతుల జీవితాల్లో చాలా పెద్ద మార్పు తెస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇది ఎలా పనిచేస్తోందంటే ఒకదానికొకటి లింక్ అనమాట. ఫస్ట్, జిఐ ట్యాగ్ ఉండటం వల్ల ఇది ఒరిజినల్ అని అందరికీ తెలుస్తోంది. దాంతో మార్కెట్లో దాని రేటు అమాంతం పెరుగుతుంది. రేటు పెరిగాక మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా డిమాండొచ్చేస్తుంది. అప్పుడు ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఆ తర్వాతేమవుతుంది? మంచి ధర దొరకటంతో రైతుల ఆదాయం నేరుగా పెరుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, వేరే వాళ్ళెవ్వరూ ఇదే ఆ స్పెషల్ నారింజ అని చెప్పి నకిలీ పండ్లను అమ్మలేరు. చట్టప్రకారం అది నేరం. సో ఈ మాండరిన్ నారింజకు జిఐ ట్యాగ్ రావడమనేది కేవలం ఒక పండుకు దక్కిన గౌరవంగా చూడలేం. ఇది మన భారత వ్యవసాయ రంగంలోనే ఒక పెద్ద మైలురాయి. ఎందుకంటారా? ఎందుకంటే ఈ గుర్తింపు కేవలం ఆ రైతుల విజయం కాదు, ఆ ప్రాంత వ్యవసాయానికి దక్కిన విజయం. ఇంకా చెప్పాలంటే మొత్తం భారత వ్యవసాయ బ్రాండ్కే ఇదొక పెద్ద గెలుపు. మన దేశంలో మారుమూల ప్రాంతాల్లో పండే ఉత్పత్తుల కూడా ఎంత పవరుందో, వాటికి ప్రపంచ స్థాయిలో ఎంత విలువ సంపాదించుకునే సత్తా ఉందో ఈ ట్యాగ్ బల్లగుద్ది చెప్తుంది. ఈ మొత్తం విషయం మనలో ఒక ఆలోచన రేకెత్తించాలి. మన చుట్టూ, మన సొంత ఊళ్లలో ఇలాంటి ఎన్నో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ ఉండే ఉంటాయి.
కదా? అది ఒక ప్రత్యేకమైన మామిడి పండు కావచ్చు, లేదా ఒక స్వీట్ కావచ్చు, లేదా ఏదైనా చేతి వృత్తి వస్తువు కావచ్చు. మరి మన ప్రాంతంలో దేనికిలాంటి గుర్తింపు రావాలనిపిస్తోంది? ఒక్కసారి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.